హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏమనుకుంటున్నారు? సాల్ట్ అనుకుంటున్నారా? కాదు, ముద్దార్త కర్పూరం. దీన్ని ఏం చేయాలి అంటే దీన్ని నిల్వ చేసుకునే పద్ధతి చెప్తాను. ముందుగా ఇంత ముద్దార్త కర్పూరం తీసుకొని మనం ఎక్కడైతే నిద్రపోతున్నామో ఆ ప్లేస్, ఆ రూమ్లో ఇది సెల్ఫ్లో పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుంది, నిద్ర కూడా బాగా పడుతుంది. చక్కగా వెంటనే మొత్తం వచ్చేస్తుంది. అందులో అసలు ఆలోచించవలసిన అవసరమే లేదు, అంత బాగా పనిచేస్తుంది. నిద్ర పట్టని వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మరీ దగ్గరలో కాకుండా మనం పడుకునే ప్లేస్ పక్కన ఇలా గాలిలో మనం ఫ్యాన్ వేసుకుంటాం కదా, ఆ గాలికి మొత్తం వ్యాపిస్తుంది స్మెల్. చాలా మత్తు మామూలు మత్తు కాదు, ఇంకా స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకున్నట్టు ఉంటుంది, అంత మత్తు వచ్చేస్తుంది. అయితే మరి ఇది ఇట్లాగే ఉంచితే ఏమవుతుంది? పాడవుతుంది, అంటే త్వరగా ఆవిరైపోతుంది. ముద్దార్త కర్పూరం నీరు అవ్వదు కానీ కనిపించదు, మొత్తం అంతా పోతుంది, చిన్నగా అయిపోయి మాయమైపోతుంది, గాల్లో కలిసిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఇలా ఉంది కదా, ఇలా కవర్లో వేసుకోవాలి. దీన్ని నిల్వ చేసే పద్ధతి ఇలా వేసుకొని ఎక్కడైనా దెబ్బలు తగిలినా, చిన్న చిన్న పొక్కులు వచ్చినా కొబ్బరి నూనెలో దీన్ని కలిపి రాసుకుంటే చాలా బాగుంటుంది. చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇక ప్రయోజనాలన్నీ చెప్తే 1 గంట పడుతుంది సమయం. వీటిని ఇలా కవర్లో వేసుకున్నాం కదా, చూడండి. దీన్ని ఇలాగా ఒక గాజు దాంట్లో ఇట్లా పెట్టుకొని ఇలా సీల్ వేసుకొని ఇలా పెట్టాలి. 10 రోజులైనా ఉంటుంది. దాని మీద ఇలా మూత వేయాలి. ముద్దార్త కర్పూరం నచ్చిన వాళ్ళందరూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.